నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. రాజకీయాలు బాగా వేడిగా ఉన్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు, ప్రతి దాడులు కూడా. నాగార్జున సాగర్ నుంచి పోటీకి దిగబోతున్నారని ఒక మాట గట్టిగా వినిపిస్తుంది బయట. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్ట, ఇవ్వనట్ట, లేకపోతే వెయిట్ చేస్తున్నారా మీరు? వారందరూ నన్ను కోరుతా ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి బురద ఎక్కువ జల్లుతూ ఉంటారు. సెట్ అవుతుంది అనుకుంటున్నారా మీ బాడీ లాంగ్వేజ్కి? మీకు నాయకుడు ఏదో హల్చల్ చేసి ఏదో చేసి ఇదేదో ఇక్కడ ఫైట్ చేసి ఏదో చేసేది కాదు. అల్లు అర్జున్ గారి సపోర్ట్ అండ ఉండబట్టి ఈసారి బరిలోకి దిగడానికి ఏమాత్రం వెనకంజ వేయని చంద్రశేఖర్ రెడ్డి గారు. అల్లుని సపోర్ట్ డెఫినెట్ ఉంటుంది. నా గురించి పనిచేస్తాడని చెప్పి డెఫినెట్ దాంట్లో అనుమానమే లేదు. నాగార్జున సాగర్లో మీకున్న బలం ఏంటి? అసలు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎవరు ఏమి ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నీ తెలుసా మీకు? అసలు అక్కడ లోకల్ క్యాడర్ ఉందా మీకు? ఇక్కడున్న ప్రతి ఊరు, ప్రతి గ్రామంలో నాకు ఎంతో అంతో సంబంధాలు ఉన్నాయి. ఇంకొకటి, నాగార్జున సాగర్లో ఇప్పుడు నోముల భగత్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి గారు ఉన్నారు. వీళ్ళని కాదని రేపు గెలిచే సత్తా, ధైర్యం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఉన్నాయి అంటే ఏమని చెప్తారు? జానారెడ్డిని ఉడగొట్టాడు. మీ పేరు ఎత్తేసరికి చాలామంది రైట్ చేసే ఒకే ఒక క్వశ్చన్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు, చాలా హార్డ్ వర్క్ చేశారు ఆ రోజున. చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇప్పుడు కూడా పార్టీలు గుర్తించటం లేదు, సముచిత స్నానం కల్పించటం లేదు. కొందరు లీడర్ని పేరు చెప్పుకోకూడదు. మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ గారు 2024లో జనసేన పార్టీ నుంచి ఆయన దిగబోతున్నారు. ఏమర్థం అవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య స్పీచ్లు కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, ఇవన్నీ చూసినప్పుడు మీకేమనిపించింది? నెక్స్ట్ ఏదైనా గట్టిగా కొట్టబోతున్నారు ఏనా అనిపించిందా, లేకపోతే ప్రజల కోసం పనిచేయాలంటున్నాడు? థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు సైంట్ ఇంజనీరింగ్ కళాశాలల చైర్మన్ అండ్ సీనియర్ పొలిటీషియన్ అండ్ మన అందరికి ఎంతో ఇష్టమైన అల్లు అర్జున్ గారి మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో చంద్రశేఖర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి రోషన్ గారు. రాజకీయాలు బాగా వేడిగా ఉన్నాయి. రణరంగంలా మీ పార్టీయా మా పార్టీయా అని సై అంటే సై అంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు, ప్రతి దాడులు కూడా జరుగుతున్నాయి. బట్ ఈసారి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారి కోటలో బీఆర్ఎస్ పార్టీ జెండా నేను ఎగరవేస్తానని చెప్పేసి ఎక్కువగా మాకు వినిపిస్తూ ఉన్నాయి. ఏంటి సార్, ఈసారి నాగార్జున సాగర్ నుంచి పోటీకి దిగబోతున్నారని ఒక మాట గట్టిగా వినిపిస్తుంది బయట. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్ట, ఇవ్వనట్ట, లేకపోతే వెయిట్ చేస్తున్నారా మీరు? రోషన్ గారు, మీరు ఇప్పుడు అన్నారు సీనియర్ పాలిటీషియన్ అని. నేను గత 15 ఏళ్ల నుంచి కూడా నేను పాలిటిక్స్లో ఉన్నాను. కాంగ్రెస్లో, తర్వాత 2014 తర్వాత టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. కాబట్టి డెఫినెట్ నాకు ఆపర్చునిటీ అనేది ఒకసారి మా యొక్క అధ్యక్షులు కేసీఆర్ గారు నాకు ఇచ్చాడు. కానీ నేను ఇబ్రాహీంపట్నం కొత్త కాన్స్టిట్యున్సీ, అప్పుడున్న పరిస్థితుల వల్ల నేను అక్కడ గెలుపు అనేది నాకు రాలేదు. కానీ ఈరోజు నాగార్జున సాగర్ నా ఓన్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడున్న నా యొక్క అభిమానులు కావచ్చు, పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, వారందరూ కూడా ఏమంటున్నారంటే, చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు అక్కడ ఇబ్రాహీంపట్నం వల్ల ఎందుకు, మీరు మన ఏరియాకు, మన ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాడివి, నువ్వు ఇక్కడనే ఈ కాన్స్టిట్యున్సీలో కాంటాక్ట్ చేసి ఇక్కడ మీరు ఈ యొక్క ప్రజలకు సేవ చేయాలని చెప్పి వారందరూ నన్ను కోరుతూ ఉన్నారు. వారు కాన్స్టిట్యున్సీకి రమ్మని చెప్తా ఉన్నారు. కాబట్టి నేను నా ప్రాంతం నుంచి అక్కడ కాంటాక్ట్ చేయాలని చెప్పి నేను ఈసారి గట్టిగా భావిస్తూ ఉన్నాను. అంటే చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీలకి, సమస్యలకి అధినేత. ఒక ఎమ్మెల్యే చేసేదానికన్నా కూడా డబల్ చేస్తారని చాలామంది చెప్తున్నారు మీ గురించి. ఎందుకంటే ఎమ్మెల్యేగా నిలబడి చేయాల్సింది ఏం లేదు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇప్పటికీ నియోజకవర్గాలలో కులమత భేదాలు లేకుండా, నా కాలేజీలో చదివే పిల్లల వాళ్ళ కుటుంబాలను చూడకుండా, ఉన్న మండలాలలో ఎవరికి ఏమి
అక్కడ కావాల్సింది ఉంది, వాళ్ళకి ఒక నీడ్ ఉందంటే అక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారి హెల్ప్ అనేది వెళ్ళిపోతుంది ఆ ఇంటికి అంటుంటారు. ఎందుకు ఇలానే ఉండి హ్యాపీగా ఒక మంచి పేరుంది, రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి బురద ఎక్కువ జల్లుతూ ఉంటారు, మంచి చేసినా బురద జల్లుతారు, చెడు చేస్తే పూలదండలు వేస్తూ ఉంటారు. మీరేమో చాలా విభేదాలు వాటికి. సెట్ అవుతుంది అనుకుంటున్నారా మీ బాడీ లాంగ్వేజ్కి మీకు? ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలనేది నా యొక్క ప్రగాఢ వాంఛ. నేను ఏ పని చేసినా కూడా ఆ పని ద్వారా కొందరికైనా లాభం జరగాల. ఓకే. ఈరోజు నేను కాలేజ్ పెట్టింది కూడా యాక్చువల్గా నేను కాలేజ్ నాగార్జున సాగర్లో పెట్టాలనుకున్నాను నా ప్రాంతంలో. కానీ అప్పుడున్న పరిస్థితులలో అక్కడ నాకు ఆ సాగర్లో అది మొత్తము డ్యామ్ కింద ఉంటుంది అక్కడున్న ల్యాండ్. అక్కడున్న ప్రభుత్వము అప్పుడున్న నాయకులు దానికి వాళ్ళు చొరవ చూపలేదు. కాబట్టే నేను వచ్చి ఇబ్రాహీంపట్నంలో పెట్టాను. ఇబ్రాహీంపట్నం ఎందుకు పెట్టాను? మాది సాగర్ రోడ్డు, నాగార్జున సాగర్ రోడ్డు, నేను ఎప్పుడైనా ప్రయాణం చేసే రోడ్డు కాబట్టి అది కూడా రూరల్ ప్రాంతము, రూరల్ ఏరియాలో. అప్పుడు ఇబ్రాహీంపట్నంలో మేము కాలేజీ పెట్టినప్పుడు మీరు ఎవరినైనా అడగండి, అప్పుడు అక్కడ ఇబ్రాహీంపట్నంలో ఒక ఛాయ్ హోటల్ కూడా ఆ రోడ్డు మీద ఉండకపోయేది. ఓకే. అలాంటిది ఈరోజు ఇబ్రాహీంపట్నంలో ఎన్నో కాలేజీలు వెలిశాయి. అంటే మొదటగా ఎవరైతే ఒక పని చేస్తారో, ఒక మంచి కార్యక్రమం చేస్తారో మిగతా వాళ్ళు కూడా అనుసరిస్తారు. కాబట్టి మొదట చేయవలసింది మనము డబ్బుల గురించే కాకుండా ఒక మంచి పని చేద్దామని ముందటికి వెళ్ళాలి. ఆ ఉద్దేశంతో నేను పోతాను తప్ప, సరే ఇప్పుడు మీరు అన్నారు నా యొక్క ఏదైతే నా మెంటాలిటీకి పాలిటిక్స్ అంటే, పాలిటిక్స్లో ఒక అదేమంటారు దానికి ఏదో ఎక్కువ ఏదో దాన్ని ఫైట్ చేసేటోళ్ళు లేకుంటే దురుసుగా ఉండేటోళ్ళే రావాలనేది మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. కానీ అది మంచిది కాదు. ఓకే. ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసేటోళ్ళు మంచి మనసుతోటి పనిచేయాల. ఇదేదో ఇక్కడ ఫైట్ చేసి ఏదో చేసేది కాదు. ప్రభుత్వం చేసే ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో న్యాయంగా ధర్మంగా ప్రజల వద్దకు చేరాల. అది ఒక నాయకుని యొక్క ముఖ్య భాగం. అంతేగాని నాయకుడు ఏదో హల్చల్ చేసి ఏదో చేసి దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏముండదు ప్రజలకు. అంటే బయట ఇంకొక మాట ఎక్కువ వినిపిస్తుంది ఏంటంటే అల్లు అర్జున్ గారి సపోర్టు, అల్లుడు సపోర్టు అండ ఉండబట్టి ఈసారి బరిలోకి దిగడానికి ఏమాత్రం వెనకంజ వేయని చంద్రశేఖర్ రెడ్డి గారు అనే టాక్ నిజమేనా సార్? అంటే అల్లుని సపోర్ట్ డెఫినెట్ ఉంటుంది. నాకు 2014 కూడా నా అల్లుడు సపోర్టు చేస్తానన్నాడు. కానీ అప్పుడున్న పరిస్థితులు మీకు తెలుసు, అప్పుడు తెలంగాణ ఆంధ్రానో లేకుంటే ఇంకేదోనో అంటా ఉన్నారు. ఇంకోటి అప్పుడు ఇబ్రాహీంపట్నంలో నాకు అనిపించింది అక్కడ ఎక్కువ తెలంగాణ వస్తే ఏదో నష్టం జరుగుతుందనే భావన అప్పుడు ప్రజలలో బాగా ఉండే. ఫస్ట్ చాలా బాగా ఎక్కువ ఉండే. కాబట్టి మీరు చూడండి ఆ టైంలో ఎక్కువ తెలుగుదేశం వాళ్ళే గెలిచారా ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి జిల్లాలో. కానీ ఇప్పుడు అర్జున్ గారు ఏమంటున్నారంటే, మామయ్య నీవు ఏదైతే ప్రజలకు ఏదో సేవ చేయాలో నీకైతే తపన ఉందో అది నీవు ఎక్కడో ఒక్కడ నీవు కాన్స్టెంట్గా చేస్తా పోతుండు. తప్పక నీలాంటి వాళ్ళు కావాలా. ఎందుకంటే రాజకీయాలంటే ప్రజలకు పనిచేసే వాళ్ళు కావాలా అనే కానీ సొంతంగా లాభం కోసమో తను అభివృద్ధి చెందేదానికో అనేది ఉండకూడదు. అలాంటి భావన మీకుంది చేయబట్టి మీలాంటి వాళ్ళు వస్తే జనరల్గా బాగుంటుంది. ఈ యొక్క పాలిటిక్స్ అయినా ప్రజలకైనా తప్పక నేను ఎక్కడ చేసినా కూడా అర్జున్ నా కోసము అంటే ఆయన డెఫినెట్ నా గురించి దాన్ని ఏమంటారు తప్పక తన యొక్క ఫ్యాన్స్కైనా లేకుంటే అక్కడ ఉన్న వాళ్ళకైనా నా గురించి పనిచేస్తాడని చెప్పి డెఫినెట్ దాంట్లో అనుమానమే లేదు. ఎక్కడైనా చెప్తుంటారు కొడుకు చేతికి అందొచ్చాడు అని, కానీ ఇక్కడ అల్లుడు చేతికి అందొచ్చారు. ఒక పాన్ ఇండియా స్టార్. ఎలా అనిపిస్తుంది ఆనందం? కానీ అంటే అర్జున్ దగ్గర కూడా తను ఎంతో కష్టపడి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాన్న వాళ్ళ తాతయ్య వాళ్ళందరూ కూడా సినిమాలలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళే. అయినా కూడా తను మా నాన్న మా తాత లేకుంటే చిరంజీవి గారు మా యొక్క రిలేటివ్ మా అని అతను ఎప్పుడు భావించారు. వారి యొక్క బ్లెస్సింగ్స్ తనకు ఉండొచ్చు, కానీ తను కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఏ విధంగా అసలు వర్క్ అంటే అదొక దాన్ని ఒక దేవునిలాగా దాన్ని వర్క్ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేస్తాడు. కాబట్టే తను కూడా ఈ యొక్క అభిమానుల యొక్క ఆ యొక్క ప్రేమ అది చూరగొన్నాడని చెప్పి నేను భావిస్తాను. అన్ని పార్టీలలో గుసగుసలు ఆడుతున్నాయి సార్. కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అయితే
బీఆర్ఎస్ పార్టీకి భారీ ప్రచారానికి కూడా సై అంటున్న అల్లు అర్జున్ గారు. తప్పక ఈసారి అర్జున్ నా ప్రచారానికి వచ్చినప్పుడు నేను ఏ కాన్స్టిట్యున్సీ అయితే పనిచేస్తున్నాను అంటే కాంటాక్ట్ చేస్తున్నాను, ఆ మిగతా కాన్స్టిట్యున్సీ చుట్టూ ఉన్న కాన్స్టిట్యున్సీలు కూడా తన అభిమానులు ఆ పార్టీ వైపు చూస్తున్నారంటే ఎలాంటి సందేహం లేదు. తప్పక ఈరోజు కూడా మీకు తెలుసు, ఎప్పుడైనా మా ఊరు నల్గొండలో తెలుసు కదా, ఒక పల్లెటూరు. కానీ ఆ ఊరికి అర్జున్ వచ్చిండంటే, జనరల్గా వచ్చిండని కూడా మేము ముందడ కూడా చెప్పం, అయినా కూడా తెలుసుకొని ఒక 100 కిలోమీటర్స్ నుంచి కూడా తన అభిమానులు వస్తారు. వారు అంటే మార్నింగ్ 6 నుంచి రాత్రి 6 దాకా అక్కడ ఒక జాతరలాగా ఉంటారు. కాబట్టి అభిమానులు అనేటోళ్ళు ఈరోజు మెగా ఆ కాంపౌండ్కే పెద్ద ఎత్తున ఉందని చెప్పి మనందరూ తెలుసు. కాబట్టి అర్జున్ కూడా డెఫినెట్గా తను వచ్చిందంటే మా యొక్క జిల్లాలో, నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున అభిమానులు తనను ఏ విధంగా అయితే అభిమానిస్తుండ్రో నన్ను కూడా కాంటాక్ట్ చేస్తుంటే ఆ విధంగా అభిమానిస్తారని చెప్పి నేను భావిస్తాను. అంటే ఒక్క నియోజకవర్గంలో ఉన్న మీకు మాత్రమే లబ్ధి కాదు, చుట్టుపక్కల ఉన్న ఒక 4-5 నియోజకవర్గాలకి అండ్ ఆ జిల్లాకి ఎంపీగా నిలబడే క్యాండిడేట్కి కూడా ఆ వేవ్ తగలొచ్చు. అల్లు అర్జున్ గారు వస్తారు, డెఫినెట్ తగులుతుంది. డెఫినెట్గా మొత్తం నా ఒక్కరికే కాదు, మా జిల్లాలో దాదాపుగా ఒక 6-7 కాన్స్టిట్యున్సీలు, అంటే ఆయన నా కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేస్తూ ఉన్నాడంటే చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీలు కూడా వస్తుంది. ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను కదా, మా ఊరికి వస్తే 100 కిలోమీటర్ దూరం నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు అర్జున్ పాపం వాళ్ళందరితోటి కలవాలని చెప్పి అనుకుంటాడు. కానీ గంట కొత్తోళ్ళు పాతోళ్ళు పోతూ ఉంటారు, కొత్తోళ్ళు వస్తూ ఉంటారు. సో ఆ విధంగా అభిమానులు అనేది మా ఊర్లో ఒక జాతరలాగా జరుగుతూ ఉంటుంది. తను వచ్చిన ఆ 1 రోజు ఆ 2 రోజులలో ఒక పెద్ద జాతర. ఆ ఊళ్ళో ఉన్న దుకాణాలలో ఉన్న తినుబండారాలు కానించి మొదలు పెడితే మోటార్ సైకిళ్ళు, కార్లు, అసలు అది ఏం జరుగుతుందో అనే ఫీలింగ్ అనేది అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో వచ్చేస్తుంది. అరే అర్జున్ వచ్చిందంట అని చెప్పి పెద్ద ఎత్తున ఒక టాక్ ఆఫ్ ది గ్రామీణ ప్రాంతంలో పాకుతూ ఉంటుంది. అంటే ఇప్పటివరకు బయట గుసగుసలు మాత్రమే వినపడుతున్నాయి, కానీ ఈరోజు నిజంగానే గుసగుసలు కాదు, ఇదంతా నిజం అనే మాట అయితే నాకు ఇప్పుడే ఫస్ట్ టైం ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది. సో మా అమ్మకి సీట్ కన్ఫామ్ అయితే బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రచారకుడు అల్లు అర్జున్ గారు మాత్రమే అనేది అర్థమైపోతుంది మాకు కూడా సినారియో. చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. ఇంకోటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు అల్లు అర్జున్ అనే ఒక ఫ్యాక్టర్ పక్కన పెట్టేద్దాం కాసేపు. పక్కన పెడితే నాగార్జున సాగర్లో మీకున్న బలం ఏంటి, అసలు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎవరు ఏమి ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నీ తెలుసా మీకు? అసలు అక్కడ లోకల్ క్యాడర్ ఉందా మీకు? రోషన్ గారు, నేను పుట్టింది ఆ ప్రాంతాన, పెరిగింది ఆ ప్రాంతాన. నా చదువు మొత్తం అంటే నా యొక్క ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్, ఇంటర్మీడియట్ అంతా అక్కడే గడిచేది. రెండో విషయము, నేను అన్ఎంప్లాయిడ్ ఉన్నప్పుడు నల్గొండ హెడ్ క్వార్టర్లో ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి అనుకున్నాం గ్రామీణ ప్రాంతాన. మా ఊర్లో అంటే నాకు అన్ఎంప్లాయిడ్ ఉన్నప్పుడు నేను అగ్రికల్చర్ అనేది మా ఏరియాలో కొత్త వంగడాలు వారికి చెప్పటం, నేను అగ్రికల్చర్ కాలేజ్ నుంచి కొత్త వంగడాలు తీసుకుపోయి వాళ్ళందరికీ నేను నేర్పేటోని, మనం ఇవి వేయాల, ఇప్పుడు సద్దలకి ఇవి వేయాలి, ఆముదాలు ఇవి వేయాలి, పత్తి ఇది వేయాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి తెలియదు, కొత్త వాటికి పాత వాటినే చేస్తూ ఉంటారు. ఈరోజు కూడా నాకున్న భూమిలో తప్పక నేను ప్రతి నెలలో 2 సార్లు వెళ్ళి మా ఊరిలో మా పొలాలు మా ప్రజలతోటి వాళ్ళందరితో నేను కలిసి మెలిసి ఉంటాము. కాబట్టి అక్కడ ఉన్న ప్రతి ఊరు ప్రతి గ్రామంలో నాకు ఎంతో అంతో సంబంధాలు ఉన్నాయి. ఏ ఊర్లో పోయినా ఒక 10 మంది నన్ను గుర్తుపట్టారే శేఖర్ రెడ్డి వచ్చిండు అని నా దగ్గరికి వస్తూ ఉంటారు. అదేగాక నేను ఇంజనీరింగ్ కాలేజ్ మీకు ముడిగా తెలుసు కదా, ఇంజనీరింగ్ కాలేజ్ ద్వారా మా గ్రామీణ ప్రాంతాలు ఈరోజు ఇంజనీరింగ్ సీట్లు అంటే మబ్బడిగా ఉన్నాయి. కానీ 10 years బ్యాక్ ఇంజనీరింగ్ చదవాలంటే డొనేషన్ కట్టాలి. కానీ నేను ఎప్పుడు కూడా ఇంతవరకు ₹1 నేను డొనేషన్ తీసుకోలేదు. మా గ్రామీణ ప్రాంతంలో ఏ పేరెంట్ అయినా తనకు ఉన్న శక్తి మేరకే ఫీజు కట్టారు. నేను ఫీజు కూడా నాకు ఇంత ఇవ్వాలని చెప్పి ఏ రోజు నేను అనలేదు. ఓకే, ఏదైతే గవర్నమెంట్ ఫిక్స్ చేసిందే దానికంటే ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోలేదు. దానికంటే తక్కువ ఒక ఆయన అంటాడు, సార్ నాకేముంది, నాకు చిన్న వ్యవసాయదారుని, నాకు 2 ఎకరాలే ఉంది, 3 ఎకరాలే ఉంది,
కాబట్టి నేను ఇంత ఫీజు కట్టుకోలేను. ఓకే, కానీ నీ పిల్లగాని చదివి నీ బాధ్యత పిల్లగాడు నీ యొక్క కొడుకు రోజు కాలేజీకి రావాలి, అది ఒక్కటే నాకు గ్యారెంటీ ఇవ్వండి. డబ్బులు అనేది తర్వాత విషయం. ఆ విధంగా మా ఏరియాలో ఈవెన్ మా ఊర్లోనే 8 మంది ఇంజనీర్లను తయారు చేశాను. ఈరోజు కాదు, 10 ఏళ్ల కింద. అసలు వాళ్ళు ఇంజనీరింగ్ కాదు, వాళ్ళ ఇంటర్మీడియట్ తర్వాత ఇంట్లో కూర్చుందామని అనుకునేటోళ్ళు, అలాంటి వాళ్ళని చేశాను. కాబట్టి ఈరోజు నన్ను చూస్తే వాళ్ళు అంటూ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కొడుకులు చెప్తాడు, నీవు శేఖర్ రెడ్డి లాగా నువ్వు కష్టపడి ఒక మంచి పౌరునిగా నిలవాలని చెప్పి వాళ్ళు నన్ను చూసి చెప్తా ఉంటారు. అది నిజంగా నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఓకే, చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే ఎక్కువ శేఖర్ రెడ్డి అంటారు, శేఖర్ రెడ్డి అని అంటారు. బట్ నేను కూడా కొన్ని చోట్ల విన్నాను, శేఖర్ రెడ్డి అనే వ్యక్తి సపోర్ట్ లేకపోతే లోకల్ అక్కడ నిలబడే ఎమ్మెల్యే గెలవటం కూడా చాలా కష్టం, చాలా కీలక పాత్ర ఉంటుంది ఆయనది. ఒక ఎమ్మెల్యే గెలవాలి అంటే కావాలని ఓట్లు కల్పించగలరు, కావాలని ఓట్లు చీల్చగలరు, అంత దమ్మున్న ఒక వ్యక్తి అంటుంటారు. రోషన్ గారు, మీకు ఒక విషయం చెప్పాలా? నాకు 2014లో మా యొక్క ముఖ్యమంత్రి, మా అధ్యక్షుడు కేసీఆర్ గారు నాకు ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ కాంటాక్ట్ చేయమని అన్నారు. నాకు కొత్త కాన్స్టిట్యున్సీ, నాకు తెలియదు, ఒక గ్రామం కూడా నాకు తెలియదు. అయినా కూడా నేను అక్కడ ఒక 15 రోజులలోనే చేశాను. అన్ని గ్రామాలు తిరిగి ఓడిపోయినా కూడా నేను 1 సంవత్సరం 2 నెలల దాకా నేనే ఇన్ఛార్జ్గా ఉన్నా. ఆ కాలంలో ప్రతి గ్రామాన్ని మీరు అడగండి, ఎవరైనా ఇబ్రాహీంపట్నం వాళ్ళు, నేను పుట్టిన నా యొక్క నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ ఏ విధంగా అక్కడున్న ప్రజలు నన్ను అభిమానిస్తారో ఆ విధంగా ఇబ్రాహీంపట్నంలో ఉన్న చాలామంది నాయకులు కానీ యంగ్స్టర్స్ కానీ శేఖర్ రెడ్డి చాలా రియల్గా ఒప్పుకోవాలి బై, ఓడిపోయినా కూడా ఈ కాన్స్టిట్యున్సీ ఈ విధంగా తీసుకొస్తున్నాడు. ప్రతి నెలలో 2 మినిస్టర్లు తీసుకుపోయేది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక మినిస్టర్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న అఫీషియల్స్ ఉండి అక్కడ ఆ ప్రాంతానికి ఏం కావాలా, ఏం తక్కువ ఉన్నది, వారు అక్కడ పుష్ చేసేదానికి, అంటే అక్కడ ఫండ్స్ను డైవర్ట్ చేసేదానికి చేస్తారు. మనం ఎవరిని పిలవకుంటే ఆ ప్రాంతం గురించి తెలియదు. ఇంకొక విషయం మీకు చెప్పాలా, నేను ఆ సంవత్సరంలో ముఖ్యమంత్రి గారిని అక్కడ పిలిపించాను. ఈరోజు రాచకొండ అనేది కమిషనరేట్ చూశారు కదా, అప్పుడు రాచకొండ నక్సలైట్ దళం అనుకునేటోళ్ళు. రాచకొండ అంటే నక్సలైట్ దళం అని ఒక ఫీలింగ్ ఉండేది. కానీ రాచకొండ అనేది ఒక హిస్టారికల్ ప్రాంతం. అది నేను ముఖ్యమంత్రి గారు చెప్పాను, సార్ ఇది ఒక హిస్టారికల్ ప్రాంతము, ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలా, టూరిజం కావచ్చు ఇంకా ఏదైనా చేయాలంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడ తను స్వయంగా వచ్చి ఆ ప్రాంతాన్ని చూసి ఈరోజు రాచకొండ కమిషనరేట్ ఏర్పాటు చేశారు. కానీ అప్పుడు నేను యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి నేను అప్పుడు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఒక సైన్స్ స్కూల్ పెట్టాలని, ప్లస్ అక్కడ మీకు తెలుసు కదా రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరే ఉంది, అదేవిధంగా దాన్ని కొద్దిగా ఆ విధంగా టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయాలని చెప్పి నేను వారిని అడిగాను. నిజంగా అంటే అది చేసేదానికి అన్ని వనరులున్న ప్రాంతము ఆ రాచకొండ ప్రాంతం. కాబట్టి నేను అక్కడ కాంటాక్ట్ చేసినప్పుడే అంత పెద్ద ఎత్తున నాకు కొత్త ప్రాంతమే చేసినప్పుడు ఈ యొక్క నాగార్జున సాగర్ అక్కడ ఉన్న కష్టాలు నాకు తెలుసు, అక్కడ ఏం చేస్తే యువకులకు లాభిస్తుందో నాకు తెలుసు. ఆ ప్రాంతములో గ్రామం ప్రతి అణువణువు ఆ ప్రాంతం అంతా నాకు తెలిసిన అది. కాబట్టి నేను సాగరే కాదు, ఎంటైర్ నల్గొండ డిస్టిక్ మీరు ఏ ఏరియా తీసుకోండి, మీరు ఏ కాన్సెప్ట్ తీసుకోండి, నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ్, సూర్యాపేట్, ఎక్కడైనా నేను పోతే మినిమం ఒక 20-30 విలేజెస్లో నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆ విధంగా నాకు ఆ ప్రాంతం మీద పట్టు అనేది ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకొకటి, నాగార్జున సాగర్లో ఇప్పుడు నోముల భగత్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి గారు ఉన్నారు. వీళ్ళని కాదని రేపు గెలిచే సత్తా, ధైర్యం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఉన్నాయి, ఉండగలవు అంటే ఏమని చెప్తారు? ఒకటి, జానారెడ్డి గారు ఉన్నారు, మన స్ట్రాంగ్ ఆయన. జానారెడ్డి గారిని ఓడగొట్టాం కదా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే ఎమ్మెల్యే అయ్యాడో జానారెడ్డిని ఓడగొట్టాడు. అంతకుముందు జానారెడ్డికి కూడా మేమందరం సపోర్ట్ చేసేవాళ్ళం. మీరు అక్కడ అడగండి, జానారెడ్డికి మా లాంటి వాళ్ళ సపోర్ట్ వల్లనే జానారెడ్డి గెలిచాడు. ఈరోజు మా సపోర్ట్ లేదబడి జానారెడ్డి ఓడిపోయాడు. అది మీరు ఎవరిని అడిగినా తెలుస్తుంది.
కాబట్టి ఈరోజు జానారెడ్డి అని కాదు, జానారెడ్డికి ఈక్వల్గా మేమందరం ఉన్నాం. మొన్న భగత్ కూడా, అంతకుముందు వారి నోముల నరసయ్య గారు కూడా మా రిలేషన్లో మేమందరం కూడా వారి కోసం పనిచేశాం. మొన్న నేను భగత్ కోసం కూడా నేను పోయి పనిచేశాను. పనిచేసి డెఫినెట్ మా పార్టీ కోసం మేము పనిచేస్తాం. నేను అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశా. నేను బీఆర్ఎస్కి వచ్చాను, టీఆర్ఎస్కి వచ్చి బీఆర్ఎస్ ఇప్పుడు చేంజ్ అయింది. బీఆర్ఎస్లో ఉంటే నేను డెఫినెట్ ఆ పార్టీ కోసం పనిచేస్తాం, ఆ పార్టీని గెలిపిస్తాం, 100% గెలిపిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రతి ఊళ్ళో నిలబడబోయేది కంచెల్ల చంద్రశేఖర్ రెడ్డి మీరు అంటున్నారు జానారెడ్డి గారికి ఎంత గ్రామీణ ప్రాంతంలో పట్టున్నదో, వారికి ఉన్న రిలేషన్ ఉందో, దానికంటే 4 రిలేషన్ మాకుంది. ఏ ఊరికి వెళ్ళినా కూడా, మీరు ఏ మండలం, మీరు గుర్రంపూడు, పెద్ద ఊర, హాలియా, నిడ్మానూర్, ఈ మండలం ఎక్కడ పోయినా కూడా, త్రిపురారం, నాగార్జున సాగర్, ఎక్కడ పోయినా కూడా అసలు మాకు తెలియని మనిషి లేడు. ఆ విధంగా 100% డెఫినెట్ బీఆర్ఎస్కు 100% గెలిపిస్తుంది. సో రేపు ఈ 6 మండలాలలో అల్లు అర్జున్ గారు ప్రచారానికి సిద్ధంగా మండలాల్లో డెఫినెట్ తిరుగుతాడు. నాకు పెద్ద ఎత్తున తెలిసిన వాళ్ళు ఉన్నారు, నాకు ఆ యొక్క రిలేషన్ ఉంది. అదేవిధంగా అర్జున్ కూడా ఈసారి తప్పక నా గురించి తన అభిమానులకు డెఫినెట్ వారు చెప్తాడు. సార్ మీరేమో కల్మషం లేని మనిషి, అజాత శత్రువు, అందరినీ కలుపుకుపోతూ ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ వదిలిపెట్టాల్సి వస్తుంది. పూటకో మాట, రోజుకో గొడుగు పట్టాల్సి వస్తుంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చంపుకొని రేపొద్దున ఒక ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన తర్వాత చాలా పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇవన్నీ తట్టుకోగలరా చంద్రశేఖర్ రెడ్డి గారు? మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకటి, ప్రతి సొసైటీలో మంచి చెడు ఉంటుంది. చెడు ఎక్కువ డామినేట్ చేస్తుందని చెప్పి మనం దాన్ని ఎప్పుడు కోరుకోవద్దు. డెఫినెట్ మంచి అనేది ఉన్నప్పుడే చెడు అనేది కొన్ని రోజులు నడుస్తుంది. మొత్తం చెడు అయితే ఇంకేం ఉండేదేమి ఉండదు. కాబట్టి మంచి అనేది చేసేటోళ్ళు కూడా ఉండబట్టే ఈ యొక్క సొసైటీ నడుస్తుందని నేను భావిస్తాను. కాబట్టి మనము చెడు వాళ్ళకే ఎక్కువ ఉన్నది, వాళ్ళదే డామినేషన్ ఉందంటే అట్లా నేను యాక్సెప్ట్ చేస్తాను కాను. నేను న్యాయము, ధర్మము, మంచి అనే దాని మీద నమ్ముకొని దాని మీదనే నిలబడ్డా. 100% అది చేసి చూపిస్తాను. ఈరోజు నాకు ఇబ్రాహీంపట్నం కాలేజ్ పెట్టాను. ఎవరు ప్రమేయం, ఎవరి ప్రాపకంతో పెట్టలే. నేను ఏఐసిటి ఏం చెప్తుందో అప్లై చేసి దాని ఆ యొక్క ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో ఫుల్ఫిల్ చేసి తీసుకున్న వాళ్ళం. అంతేగాని ఒక పాలిటీషియన్ చెప్పాలా? నేను సివిల్ కాంట్రాక్టర్ని కూడా, నేను క్లాస్ 1 కాంట్రాక్టర్ను. నేను ఏ పాలిటీషియన్ దగ్గర పోయి నేను వర్క్ తీసుకోలే. ప్రతి దాన్ని టెండర్ వేసి తీసుకున్నాను. నేను వర్క్ ఏదో మన ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే చెప్తాను, మినిస్టర్ చెప్తాను చేయలే. నేను మహారాష్ట్ర చేశా, కర్ణాటకలో చేశా, చెన్నైలో చేశా. ప్రతి దగ్గర నేను నా వర్క్ చేశాను. అంటే అక్కడ నాకేం మినిస్టర్లు తెలియదు కదా, ఎక్కడైనా చేసినాను. ఆ విధంగా అక్కడ కూడా నేను కాంట్రాక్ట్ చేసిన వర్క్లు కూడా ఏ ఆఫీసర్ కూడా నన్ను శేఖర్ రెడ్డి నువ్వు క్వాలిటీ బాగాలేదని అనలేదు. నా వర్క్స్కు ఈ విధంగా చేయాలి మిగతా కాంట్రాక్ట్స్ అని చూపించారనమాట. ఈరోజు మా నాగార్జున సాగర్ నేను కొన్ని వర్క్ చేశాను. ఇప్పటికి కూడా అంతకుముందున్న సిఈలు, ఎస్సీలు నాకు చెప్తా ఉంటారు, శేఖర్ రెడ్డి అదే నీ వర్క్స్ ఏంది అసలు, ఏ విధంగా ఎంత క్వాలిటీ, ఎంత టైం బాండ్ ఆ విధంగా చేస్తామని చెప్పి అనేటోళ్ళు. కాబట్టి ఏదైనా క్వాలిటీ అనే దాని మీద, న్యాయము, ధర్మం మీదనే ఆ సక్సెస్ వస్తుందని చెప్పి నేను భావిస్తాను. అంటే మీ పేరు ఎత్తేసరికి చాలామంది రైట్ చేసేది ఒకే ఒక క్వశ్చన్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు, చాలా హార్డ్ వర్క్ చేశారు ఆ రోజున. అంత హార్డ్ వర్క్ చేసినప్పటికి కూడా చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇప్పుడు కూడా పార్టీలు గుర్తించటం లేదు, సముచిత స్నానం కల్పించటం లేదు. రోషన్ గారు రీజన్ ఏంటి సార్? రోషన్ గారు గుర్తించలేదంటే నేను అప్పుడు కాంగ్రెస్లో ఉన్నా. నా కాన్స్టిట్యున్సీ నాగార్జున సాగర్. సో జానారెడ్డి సీనియర్ ఉండే. రెండవది ఏమైందంటే నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అత్యంత నేనంటే అంత అభిమానించండి. అంటే ఆయన అంటే మాకు అంత అభిమానము, ఆయన కూడా నేనంటే అంత ప్రేమ, అంత ఎఫెక్షన్ చూపెట్టాడు. కానీ మేము తెలంగాణ అనేది ఒకటి అనేది అన్నాం. న్యాచురల్గా ఒక లీడర్కు
వాళ్ళ రాయలసీమ లీడరు లేకుంటే ఆంధ్ర లీడర్. చంద్రబాబు నాయుడు అయినా వైఎస్ రాజశేఖర్ ఇంకెవరైనా తెలంగాణ అనే అన్నాక ఆంధ్రప్రదేశ్ అనేది ఉండదు కదా. కాబట్టి న్యాచురల్గా అక్కడ దూరం అయ్యాం. అదే తప్ప ఏ రోజు కూడా పార్టీలో నాకు మంచి గుర్తింపే ఇచ్చాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ అనకుంటే నేను ఇప్పటికీ 2 సార్లు అసలు ఎమ్మెల్యే కాకుండా 2 సార్లు ఎమ్మెల్సీని ఒకసారి రాజ్యసభను రికమెండ్ కూడా చేశాడు నాకు ఒకసారి. కానీ అప్పుడున్న పరిస్థితులు కొందరు లీడర్లు ఇప్పుడు పేరు చెప్పుకోకూడదు, వాళ్ళు వేరే తీరుగా భావించడం వల్ల. ఎందుకంటే మీరు అన్నారు కదా, ఏదైతే నిష్కలంకంగా ఉండటం, వేరే వారికి లొంగి ఏదో చేస్తాం అనేది లేకపోబట్టి కొద్దిగా నాకు అప్పుడు నష్టం జరిగింది అనుకుంటాను. కానీ దాని తర్వాత మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నేను తెలంగాణ అభిమానిని, తెలంగాణ కోసం పనిచేసినందుకే నాకు ఇబ్రాహీంపట్నం ఇచ్చాడు, నా ఏరియా కాకున్నా కూడా. కానీ నేను అక్కడ ఇబ్రాహీంపట్నం, రంగారెడ్డిలో తెలంగాణ అంటే అప్పుడు కొద్దిగా తెలంగాణ వస్తే నష్టం జరుగుతుందని ఒక భావన అక్కడ ఉండేది. కాబట్టి నేను ఓడిపోయాను. తిరిగి నెక్స్ట్ టైం ఇస్తే 100% నేను 20,000 మెజారిటీతో గెలిచేటోని. కానీ అప్పుడు ఏదైతే ఎమ్మెల్యే వచ్చిండో మా పార్టీలకు వారికే ఇవ్వడం జరిగింది. నాకు అప్పుడు కేటీఆర్ గారు కూడా పిలిచి చెప్పాడు, నో శేఖర్ రెడ్డి, నువ్వు డోంట్ వరీ, ఐ యామ్ విత్ యూ. ఎందుకంటే ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వారికి అష్యూరెన్స్ ఇచ్చాడు, తిరిగి వారికి టికెట్ ఇస్తానని చెప్పి. కాబట్టి నీకు రాలేదు, కాబట్టి వీఆర్ దేర్, డెఫినెట్లీ వీ విల్ సీ యూ మంచి ఎలివేషన్ కోసం అని చెప్పారు. కాబట్టి చూద్దాం, తప్పక డెఫినెట్ ఏదైతే పని చేసే వాళ్ళకు డెఫినెట్ పార్టీ గుర్తిస్తుందని చెప్పి నేను భావిస్తాను. మనం పని చేయాలా, మన పని అనేది మన ప్రజల కోసం చేసేదానికి ఉన్నాం. అంటే సొంతంగా ఏదో కావాలి, ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశం లేనప్పుడు డెఫినెట్ వస్తుందని చెప్పి నేను భావిస్తాను. సో రాష్ట్ర రాజకీయాలలో కీలక మార్పులు రాబోతున్నాయని ఒక సిగ్నల్ అయితే వినిపిస్తుంది 2 రాష్ట్రాలలో కూడా. సో ఇటు సైడ్ నుంచి అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి బరిలోకి దిగబోతున్నారు. అండ్ ఇంకొక సైడు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ గారు 2024లో జనసేన పార్టీ నుంచి ఆయన దిగబోతున్నారు. ఏమర్థం అవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య స్పీచ్లు కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, ఇవన్నీ చూసినప్పుడు మీకేమనిపించింది? నెక్స్ట్ ఏదైనా గట్టిగా కొట్టబోతున్నారు ఏనా అనిపించిందా? లేకపోతే చూడరే, మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడేది కూడా ఏమంటున్నాడు, ఆయన ప్రజల కోసం పనిచేయాలంటున్నాడు. నాయకులు ఏదో లబ్ధి పొందటం, నాయకులు పెరగటం, వారే అభివృద్ధి చెందటం, అది వద్దు. ప్రజల కోసం పనిచేయాలా, ప్రజలు బాగుపడ్డప్పుడే అది. కానీ మనం ఫస్ట్ బాగు చూసుకొని నేను ఈ మధ్యన ఎక్కడ కొటేషన్ కూడా చూశాను, ఎక్కడైతే నాయకులు అంటే పాలిటీషియన్స్ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఉన్నాయో వాళ్ళే చాలా దాన్ని ఏమంటారు, మనీ ఉన్నవాళ్ళు లేకుంటే మనీ తయారు చేస్తారో, ధనవంతులు అవుతారో, అక్కడున్న ప్రజలు బీదవాళ్ళు అవుతారట. ఈక్వల్గా ఉన్నప్పుడే బీదవాళ్ళ యొక్క భావన, బీదవాళ్ళకి ఏం కావాలని తెలుస్తుంది. నాయకుడే డబ్బులు ఉన్నోడైతే, ఇప్పుడు ఒక పెద్ద బిల్డరు ఒక నాయకుడు అయ్యాడు, ఆయన యొక్క ఆలోచనలు ఎక్కడ ఉంటాయండి? బిల్డింగ్ కోసం పర్మిషన్ ఎట్లా రావాలి, ఇవన్నీ ఇంకా 30 ఫ్లోర్లు కాదు 40 ఫ్లోర్లు ఎట్లా కట్టాలి, అదే ఆలోచన ఉంటుంది. అంటే ఆయన ప్రొఫెషన్ అది. అదే నాయకుడు గ్రామీణ ప్రాంతము, గ్రామం యొక్క ప్రజల యొక్క కష్టాలు తెలిసినోడైతే, గ్రామంలో ఏ బాధలు ఉంటాయి, వర్షం పడ్డప్పుడు పొలాలు ఏ విధంగా వారి పొలాలు చెడిపోతాయి, వర్షం పడకుంటే పంటలు ఎట్లా ఎండిపోతాయి అనేది ఉంటే దాని గురించి ఆలోచన చేస్తాడు, దాని గురించి పని చేస్తాడు. కాబట్టి నాయకులు ఎప్పుడైనా ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళే ఉండాలి. అంతేగాని వాళ్ళు ఏదో హై లెవెల్, ఏదో మేము విమానాలలో ఎగురుతూ ఉంటాం అనేది ఉన్నప్పుడు ప్రజలకు లాభం కాదు. సో వచ్చే ఎలక్షన్స్లో కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు తగ్గేదేలే అంటున్నారనమాట. అయితే డెఫినెట్ 100% వచ్చే ఎలక్షన్లలో నేను కాంటాక్ట్ చేస్తాను. తప్పక మా యొక్క పార్టీ కూడా నాకు ఆ విధంగా వారు తప్పక సీట్ ఇస్తారు. డెఫినెట్ బీఆర్ఎస్ ప్రభుత్వం రేపు ఏర్పడుతుంది. ప్రజలకు ఇంకా ఇప్పటికంటే ఇంకా పెద్ద ఎత్తున తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీ మరి ప్రభుత్వం పనిచేస్తుంది. సో మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా తగ్గేదేలేనా? మా అల్లుండి అయితే తగ్గేదే లేదని ఉండదు, మీరు చూసిండ్రు. మామూలు గెలిచినాక తగ్గేది లేదో తెలుస్తుంది. సూపర్. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది చంద్రశేఖర్ రెడ్డి గారు. ఎందుకంటే మీలాంటి మనుషులు రాజకీయాల్లోకి రావాలి, ప్రజల పక్షాన నిలబడాలి. ఎందుకంటే కల్మషం లేని మనిషి,
దాచుకుందాం దోచుకుందాం అనే కాన్సెప్ట్ లేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కాలేజీలు పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు ఎంతోమంది లేని వాళ్ళకి కూడా ఫ్రీగా సీట్లు ఇవ్వటమే కాకుండా ఇక్కడ ఒక రోషన్ గారు మీకు ఒకటి చెప్పాలా, నేను కాలేజీ పెట్టినప్పుడు మన దగ్గర క్లౌడ్ సీడింగ్ అనేది ఒకటి చేసేది. అప్పుడున్న కలెక్టర్ గారు మొత్తం ఏరియాలు తిరిగాడు. వాళ్ళు ఏమంటారు, సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనే మనం క్లౌడ్ సీడింగ్ పెట్టాలి సార్, వాళ్ళే కరెక్ట్గా ఒక సిస్టమేటిక్గా ఉండేటోళ్ళని చెప్పన్నారు. మా దగ్గర పెట్టారు అప్పుడు. అంటే జనరల్గా అది పెట్టినప్పుడు మాకు ఒక ఎక్స్పెండిచర్ అవుతుంది 3-4 lakhs. మిగతా వాళ్ళు బెటర్ కదా. నేను అన్నాను ప్రజల కోసం పనిచేసేదానికి అన్నప్పుడు నేను డెఫినెట్ మేము ఖర్చు పెడతాం కాలేజ్ నుంచి అని. రెండోది, అప్పుడు షిండే గారు మన గవర్నర్ ఉంటే కొన్ని రోజులు 2014 అప్పుడు వారు మా కాలేజీకి నల్గొండకు పోతుంటే మా కాలేజీకి వచ్చాడు. చూసి ఆయన అన్నాడు, చంద్రశేఖర్ రెడ్డి అసలు ఏంది నీ కాలేజ్ ఇంత సిన్సియర్గా ఈ విధంగా నడుపుతా ఉన్నావు, పిల్లలను చూసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఇలాంటి కాలేజీలు ఇట్లా గ్రామీణ ప్రాంతంలో ఇంత చక్కగా, అంటే రియల్గా గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్టూడెంట్స్కు నీవు ఎడ్యుకేషన్ ఇస్తున్నావంటే రియల్లీ ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయం అని ఆయన యాక్చువల్గా గవర్నర్లు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి రారు. యాజ్ ఏ గవర్నర్ వచ్చి చూసి ఆయన అన్నాడు నేను ఇంకొకసారి వస్తానని. దాని తర్వాత ఇమీడియట్ ఆయన మినిస్టర్ అయ్యిండు, రాలేకపోయింది, అది వేరే విషయం. కాబట్టి ఏదైనా ఒక పని చేస్తే రియల్గా అది ఒక మనం చేసే ఆ కార్యక్రమం అనే దాని గురించే మనం పనిచేయాలి. దానికి 100% మనము దానికి అనుగుణంగానే మనం పనిచేసి దానికి పేరు తీసుకురావాలనే ఒక భావన ఉన్నవాడిని నేను. గ్రేట్ అండి. ఎనీహావ్ వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి సీట్ రావటమే లేట్, కానీ గెలవటం ఏమాత్రం తగ్గేదేలే అనేది గట్టిగా వినిపిస్తుంది. విష్ యూ గుడ్ లక్. చంద్రశేఖర్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రచార బరిలోకి దిగుతున్నారు కాబట్టి మీరు ఈసారి సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా నాగార్జునసాగర్ నియోజకవర్గం ప్రజలే కాకుండా ఇంకొక వైపు దృఢంగా నమ్ముతున్నారు అల్లు అర్జున్ గారు. మామని గెలిపించడమే నాకున్న ధ్యేయం అని. సో మనస్ఫూర్తిగా గెలవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.